రాష్ట్ర వ్యాప్తంగా గుడి బడి అనే తేడా లేకుండా విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లిక్కర్ అమ్మకాలు పెంచడానికి మరొక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. బీచ్ల్లో మద్యాన్ని అమ్మటానికి సేవించడానికి ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. గోవా తరహాలో ఏపీలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయడానికి ఏపీ సర్కార్ నిర్ణయించడం పట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి. విచ్చలవిడితనాన్ని పెంచేలా బాబు సర్కార్ నిర్ణయించిందని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభమైన గంటలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్ధంతరంగా బయటకు వచ్చేశారు. కేబినెట్ నుంచి నేరుగా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లిపోయారు. ఆయన అలా మధ్యలోనే బయటకు వచ్చేయటం ఒక్కసారిగా కలకలం రేపింది. సడన్ గా కేబినెట్ నుంచి బయటకు వచ్చేయటంతో లోపల ఏవైనా వాదనలు జరిగాయా అన్న చర్చ సాగింది. అయితే కొద్దిసేపటి తర్వాత వెన్ను నొప్పి రావటం వల్లే పవన్ కళ్యాణ్ సమావేశంలో కూర్చోలేకపోయారని, అందుకే బయటకు వచ్చేశారని జనసేన నాయకులు చెప్పుకొచ్చారు. కేబినెట్ సమావేశం నుంచి పవన్ కళ్యాణ్ వెళ్లిపోయిన తర్వాత సమావేశాన్ని కొనసాగించి ఎజెండాను పూర్తి చేశారు. మద్యం అమ్మకాలను విపరీతంగా పెంచేందుకు నిర్ణయించారు. బీచ్ షాక్స్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గోవా తరహాలో బీచ్ల్లో మద్యం సేవించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొదట సూర్యలంక, విశాఖ బీచ్లలో షాక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు బీచ్ షాక్స్ నిర్వహణకు అనుమతి ఇవ్వనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా 2 బీచ్ల్లో అమలు చేశాక భవిష్యత్తులో అన్ని బీచ్ల్లో అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. బీచ్ల్లో షాక్స్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించేలా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి భవనాల హంగుల కోసం భారీ వ్యయం చేసేందుకు మళ్లీ పలు పనులకు ఆమోదం తెలిపారు. ఈ నెల 21న యోగా డేని భారీ పబ్లిసిటీ ఈవెంట్లా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అడ్వాన్స్ గా 10 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కేబినెట్ డిసైడ్ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.